పవన్ కళ్యాణ్‌ని ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అదే సందర్భంలో పవన్ ఫ్యాన్స్ కొంత ఆవేదన చెందుతున్నారు. అయితే ఇక్కడ విజయం అన్నట్టు నేను మొన్నే చెప్పా. విజయ్ గెలిస్తే గనక పవన్‌ని వెంటాడతారు అన్నట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీమ్‌కి ఒక పరీక్ష. బట్ ఒకటే తేడా. చిరంజీవి గారిని చూసి పవన్ కళ్యాణ్‌లో వచ్చినటువంటి మార్పు. చిరంజీవి గారు పార్టీ పెట్టి 18 స్థానాలు గెలుచుకున్నారు. 18% ఓట్లొచ్చినాయి. ఆంధ్ర ప్రాంతంలో చూస్తే 22% ఓట్లొచ్చినాయి. 40 చోట్ల సెకండ్ ప్లేస్‌కొచ్చారు. బట్ ఆయన నిలబడాల. తీసుకెళ్లి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ మైనస్ ఇక్కడ పవన్ కళ్యాణ్‌ని వెంటాడింది. ఆ బాధతో, ఆవేదనతో ఈయనేం చేసుకొచ్చారు, పార్టీ పెట్టినప్పుడు డైరెక్ట్‌గా ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశానికి మద్దతు ప్రకటించారు. పార్టీ ప్రకటించి టీడీపీకి మద్దతు ప్రకటించారు. కూటమికి మద్దతు ప్రకటించారు. అది 2014లో జరిగినటువంటిది. ఎందుకు అంటే జగన్ అధికారంలోకి రానియను అని చెప్పడం. నేను అధికారంలోకి రావాలనుకుంటున్నాను అని చెప్పి వచ్చినటువంటి వాడు విజయ్. నేను జగన్ అధికారంలోకి రానియను అని చెప్పి పార్టీ పెట్టడం కానీ పార్టీని ముందుకు తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. అది తేడా. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి బయటకు వచ్చినప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా 8 నెలల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినటువంటి వాడు కరెక్ట్గా ఎలక్షన్స్కి 3 నెలల ముందు నుంచి తెలుగుదేశం పార్టీని ఏమండం మానేసేసి జగన్ అధికారంలోకి రానియను, నా కంఠంలో ప్రాణం ఉండగా రానియను, పొరపాటును కూడా రానియను అన్నటువంటి స్టేట్మెంట్. జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటానికి పార్టీ పెట్టారు. అది 2024లో జగన్ని మళ్ళీ అధికారంలో దించడానికి పార్టీని కొనసాగించారు. తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవడం. ఇంకోటి నాకేమీ తెలియదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయా, నాకు కులం నా సపోర్ట్ అన్నటువంటి పాయింట్ మాట్లాడుకురావడం. కనీసం కాపులైనా తోడు నిలబడండి, మనకు ఆ మాత్రం లేదా లాంటిది. అంటే కులాన్ని ప్రస్తావించుకొచ్చారు. అది కీ పాయింట్. బేసిక్గా మొన్నటిసారి అయితే ఆయనకి పాజిటివ్ వేవ్ ఉంది. బట్ ఆయన తెలుగుదేశంతో కలిసి వెళ్ళారు. ఆయనకు పాజిటివ్ వేవ్ ఉంది కాబట్టినే 21 సీట్లు వచ్చినాయి. తెలుగుదేశంతో కలవడం వల్ల ఈ విజయం తెలుగుదేశానికి వెళ్ళింది. విజయ్ అట్లా కాకుండా పార్టీ పెట్టడమే, తను ఇండివిజువల్గా ఉంటానని చెప్పడం, ఎవరితో పొత్తు లేదని చెప్పడం. వాస్తవం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊగారు 50 సీట్లు ఇస్తే మేము పోటీ చేస్తామని. బట్ 50 సీట్లు ఇవ్వడానికి విజయ్ ఒప్పుకున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. కానీ రాహుల్ గాంధీ ఇటు పక్కన స్టాలిన్తో సంబంధాలు చెడగొట్టుకోవద్దని చెప్పేసి చెప్పారు, ఆగారు అన్నట్టు. బట్ విజయ్ అయితే కాంగ్రెస్తో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదని చెప్పేశాడు. దాంతోపాటుగా పొత్తులు లేకుండా ఒంటరిగానే గెలుస్తానని ప్రకటించాడు. ఇప్పుడు విజయ్ దగ్గర ఏమన్నా లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయా? తమిళనాడులో కూడా డబ్బులతోనే కదా వ్యవహారం. ఆంధ్ర కంటే ఎక్కువ డబ్బులు పంపిణీ ఉంటుంది, గిఫ్టులు పంపిణీ ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటారు, నా దగ్గర డబ్బులు లేదు, అక్రమార్జన లేదు, డబ్బులు లేవు, లేదంటే నాకు కులం పరంగా సపోర్ట్ లేదు, ఏది అందరూ అన్ని వర్గాల సపోర్ట్ లేదు, అలాగే నాకు పరిపాలన అనుభవం లేదు, ముందు మనం ఒంటరిగా సింహం లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేదానికంటే మనం ఇట్లా వెళ్ళడం కరెక్ట్. ఇట్లాగా అంటే తన కార్యకర్తని మనం సింగిల్గా వెళ్తే తట్టుకోలేమని తనకి తాను మోటివేట్ చేస్తున్నాడు. బట్ విజయ్ మనం సింగిల్గా వెళ్తాం, గెలుస్తామన్నటువంటి మోటివేషన్తో ముందుకెళ్ళారు. అది విజయ్ని ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చి పెట్టింది, బలమైన శక్తిగా తీసుకొచ్చి పెట్టింది. వాస్తవంగా ఇద్దరిని కంపేర్ చేస్తే రెండు దక్షిణాది రాష్ట్రాల్లో ఇక్కడ సినిమా యాక్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి మంచి నాయకుడిగా ఆదరించారు, అక్కడ సినిమా యాక్టర్ అయినటువంటి విజయ్కి మంచి ఆదరణ ఇచ్చారు. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఇద్దరికి కూడా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ని చూసినే మొన్నటిసారి కూటమికి ఓట్లేసింది, అక్కడ విజయ్ని చూసి విజయ్కి ఓట్లేసినటువంటి పరిస్థితి కంపారిజన్ చూస్తే. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇప్పటికి కూడా ప్రతిసారి చంద్రబాబు గారి వల్లనే నేను అది నేర్చుకుంటున్నాను, నాకేమీ తెలియదు, బాబు గారు అంత అనుభవజ్ఞుడు కాబట్టి ఇంకో 15 ఏళ్ల పాటు బాబు గారితోనే కలిసి ఉంటాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటుంటాను, మేమందరం నేర్చుకోవాల్సిన వాళ్ళం, ఆయన చాలా అనుభవజ్ఞుడు అంటే అక్కడ కూడా స్టాలిన్ చాలా అనుభవజ్ఞుడే, వాళ్ళ నాన్నప్పటి నుంచి కంటిన్యూ అవుతా ఉన్నాడు. కానీ అక్కడ స్టాలిన్ గొప్పోడు అన్నటువంటి రూట్లో పోలేదు. అది తేడా. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ తనని తాను ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం విజయ్ తెచ్చిపెట్టాడు. ఇందులో దూషణలు అక్కర్లేదు. ప్రాక్టికల్గా కొన్ని ఇప్పుడు దాన్ని ఏమనాలంటే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం తెచ్చిపెట్టాడు.